ఈరోజు మనం కలిమా తౌహీద్ చదివి దాని లోతైన అర్థం తెలుసుకుని మన మనసులో బలంగా నిలుపుకుందాం. ఇది అల్లా యొక్క ఏకత్వాన్ని, శక్తిని చెప్పే ప్రత్యేకమైన కలిమా. లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు యుహ్యీ వయుమీతు వహువ హయ్యుల్ లా యమూతు అబదన్ అబదా దుల్ జలాలి వల్లిక్రామి బియదిహిల్ ఖైరు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీరు. ఇప్పుడీ పవిత్రమైన వాక్యాన్ని భాగాలుగా విభజించి ఒక్కో భాగాన్ని చదివి దాని అర్థం, ప్రాముఖ్యత మనం కలిసి తెలుసుకుందాం. లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు. దీని అర్థం, అల్లా తప్ప వేరే దేవుడు లేరు, ఆయన ఒక్కరే, ఆయనకు ఎవ్వరూ భాగస్వామి లేరు. ఈ ప్రపంచంలో ఎంతమంది దేవుళ్లను, శక్తులను పూజిస్తున్నా అసలు దేవుడు ఒక్కరే, అల్లా మాత్రమే. లా ఇలాహా ఇల్లల్లాహు వలహుల్ హమ్దు అంటే ఈ విశ్వం మొత్తం ఆయన సామ్రాజ్యం. ఆకాశం, భూమి, గ్రహ నక్షత్రాలు అన్నీ ఆయన పరిపాలనలో, మరియు అన్ని స్తుతులు ఆయనకే చెందుతాయి. మనం చుట్టూ చూసే అందం, సంతోషం, మంచితనం అన్నిటికీ అల్లాహ్ కారణం. యుహ్యీ వయుమీతు వహువ హయ్యుల్ లా యమూతు అబదన్ అబదా. ఆయనే ప్రాణమిస్తారు, ఆయనే మరణం తీసుకుంటారు, కాని ఆయన ఎల్లప్పుడూ జీవించి ఉంటారు, ఎన్నటికీ చావురాదు. మనం జన్మిస్తాం, మరణిస్తాం, కాని అల్లా శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉంటారు. దుల్ జలాలి వల్లిక్రామి బియదిహిల్ ఖైరు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీరు. ఆయన మహిమ మరియు గౌరవానికి అధిపతి. అన్ని మంచితనం ఆయన చేతుల్లో ఉంది, మరియు ఆయన అన్ని విషయాలపై శక్తిమంతుడు. మనం చెయ్యలేని పనులు లేకుండా చేస్తారు. మన కోరికలను తీర్చే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ఈ విశ్వాసం మన జీవితంలో ఎంత ముఖ్యవో తెలుసా? రోజు ఉదయం లేచిన వెంటనే రాత్రి పడుకోవడానికి ముందు దీన్ని చదివితే మన హృదయంలో అల్లా పట్ల నమ్మకం బలపడుతుంది. ఎంత కష్టం వచ్చినా ఆయన మనకు తోడుగా ఉంటారని దీన్ని అర్థం తెలుసుకుని చెప్పితే మన మనసుకు అపారమైన శాంతి వస్తుంది. ఇప్పుడీ పాఠాన్ని మళ్లీ చదివి మన మనసులు బలంగా నిలుపుకుందాం. లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు యుహ్యీ వయుమీతు వహువ హయ్యుల్ లా యమూతు అబదన్ అబదా దుల్ జలాలి వల్లిక్రామి బియదిహిల్ ఖైరు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీరు. ఇప్పుడీ పాఠాన్ని మళ్లీ చదివి మన మనసులో బలంగా నిలుపుకుందాం. లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు యుహ్యీ వయుమీతు వహువ హయ్యుల్ లా యమూతు అబదన్ అబదా దుల్ జలాలి వల్ ఇక్రామి బియదిహిల్ ఖైరు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీరు. ఈ పవిత్రమైన వాక్యం మొత్తమర్థం, అల్లా తప్ప వేరే దేవుడు లేరు, ఆయన ఒక్కరే, ఎవ్వరూ ఆయనకు భాగస్వామి లేరు. ఈ విశ్వం మొత్తం ఆయన సామ్రాజ్యం, అన్ని స్తుతులు ఆయనకే. ఆయనే ప్రాణమిస్తారు, మరణం తీసుకుంటారు, ఆయన ఎల్లప్పుడూ జీవంగా ఉంటారు, ఎన్నటికీ చావురాదు. ఆయన మహిమ మరియు గౌరవానికి అధిపతి. అన్ని మంచితనం ఆయన చేతుల్లో ఉంది, మరియు ఆయన అన్ని విషయాలపై శక్తిమంతుడు. ఈ విశ్వాసంతో మన హృదయం నిండిపోతే అల్లా మనకు ఈ లోకంలోనూ మరులోకంలోనూ మంచిని అనుగ్రహిస్తారు.